Hello students, welcome to Vishnu IAS Academy. TGPSC Group 2 ఎగ్జామినేషన్ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు ఇంకా చాలా తక్కువ టైం ఉంది. సో మా వంతులుగా విష్ణు ఐఏఎస్ అకాడమీ నుండి మేము మీకు హెల్ప్ చేయడానికి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇన్ కరెంట్ అఫైర్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ ని డైలీ వీడియోస్ కింద రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాము. సో అట్లీస్ట్ కొంతలో కొంతైనా మీకు హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ రోజు దాంట్లో భాగంగా గ్రూప్ 2 వరకు ఇండియన్ ఎకానమీలోని యూనియన్ బడ్జెట్ 24-25 నుండి కొన్ని ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. ఈ ఎంసీక్యూస్ ద్వారా బడ్జెట్ మొత్తాన్ని డిస్కస్ చేసినట్టు అవుతుంది. ఓకే, దాంట్లో భాగంగా మనము కొన్ని ఎంసీక్యూస్ చూద్దాం ఈరోజు. ఫస్ట్, based on the Union Budget 24-25, which of the following statements are correct? Union Budget 2024-25 ప్రకారం ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏది కరెక్ట్ అని. అందులోని ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు? బడ్జెట్ ఫోకసెస్ మోర్ ఆన్ 4 మేజర్ క్యాస్ట్: పూర్, యూత్, ఉమెన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్. ఇది కరెక్టా? యాక్చువల్లీ బడ్జెట్ 24-25 4 మేజర్ క్యాస్ట్ మీద ఆధారపడింది. అదేంటి అంటే జ్ఞాన్. మీరు గుర్తుపెట్టుకోవడానికి జ్ఞాన్ అంటే జీ అంటే గరీబ్, వై అంటే యూత్, ఏ అంటే అన్నదాత అండ్ ఎన్ అంటే నారీ. సో ఈ 4 క్యాస్ట్ మీద ఆధారపడి ఉంది. సో ఆబ్వియస్ గా ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్ అని ఇచ్చారు, ఇది తప్పు. నెక్స్ట్, ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్ ఆర్ పార్ట్ ఆఫ్ ద బడ్జెట్ థీమ్. ఎస్, ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్, ఎంఎస్ఎంఈస్, మిడిల్ క్లాస్ బడ్జెట్ థీమ్ లోని మేజర్ థింగ్స్ అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసింది. సో అది కరెక్ట్. నెక్స్ట్, 10 crore farmers across the country will be initiated into natural farming supported by certification and branding in the next 2 years. సో నేను చెప్తున్నాను, నెక్స్ట్ 2 years లోని న్యాచురల్ ఫార్మింగ్ వైపు 10 కోట్ల ఫార్మర్స్ ని డ్రైవ్ చేస్తామని అంటున్నారు. అయితే రీసెంట్ గా ఈవెన్ 10 days బ్యాక్ కూడా న్యాచురల్ ఫార్మింగ్ ఏదైతే ప్రామిస్ చేశారో యూనియన్ బడ్జెట్ లోని, అది క్యాబినెట్ యాక్సెప్ట్ చేయడం కూడా జరిగింది, నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ కింద. అయితే ఇక్కడ టార్గెట్ అనేది 10 crores కాదు, ఓన్లీ 1 crore టార్గెట్. ఓకే, సో దానివల్ల స్టేట్మెంట్ 1 తప్పు, స్టేట్మెంట్ 3 తప్పు, ఓన్లీ స్టేట్మెంట్ 2 ఈస్ కరెక్ట్. ఆప్షన్ డి. నెక్స్ట్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆర్ పార్ట్ ఆఫ్ ద ప్రయారిటీస్ ఇన్ ద యూనియన్ బడ్జెట్ 24-24? మీకు తెలిసినట్టే ప్రతి బడ్జెట్ లో కూడాను ప్రయారిటీ ఏరియాస్ అనేవి ఉంటాయి. మన బడ్జెట్ 24-25 9 ప్రయారిటీ ఏరియాస్ ని తీసుకున్నాయి. ఆ 9 ప్రయారిటీ ఏరియాస్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. 9 ప్రయారిటీ ఏరియాస్: ప్రొడక్టివిటీ అండ్ రెసిలియన్స్ ఇన్ అగ్రికల్చర్, మన అగ్రికల్చర్ డెవలప్మెంట్ కోసం మనం ఏమేమి చేయొచ్చు అని రీసెర్చ్, నేచురల్ ఫార్మింగ్, వీటన్నిటి మీద ఫోకస్ చేశారు. ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్, ఇంప్రూవ్డ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ సోషల్ జస్టిస్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్, అర్బన్ డెవలప్మెంట్, ఎనర్జీ సెక్యూరిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్నోవేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్. ఇలాగా 9 ప్రయారిటీ ఏరియాస్ ని ఐడెంటిఫై చేశారు. ఇక్కడ మనం బడ్జెట్ ని ఎంసీక్యూస్ ద్వారా డిస్కస్ చేస్తున్నాం. అయితే మీకు ఓవరాల్ బడ్జెట్ గురించి మీకు క్లాస్ కావాలి అంటే ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లోని ఇది అప్లోడ్ అయ్యి ఉంది, మీరు దాన్ని చూడొచ్చు. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లోని దాని యొక్క వీడియో కూడా, దాని యొక్క లింక్ కూడా. నెక్స్ట్, బడ్జెట్ 24-25 ప్రకారము విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ద థీమ్ ప్రొడక్టివిటీ అండ్ రెసిలియన్సీ ఇన్ అగ్రికల్చర్. అగ్రికల్చర్ యొక్క థీమ్ మనం ఏదైతే ప్రయారిటీ థీమ్ తీసుకున్నామో అందులోని ఈ కింద ఇచ్చిన వాటిలోని ఏది కరెక్ట్ అని అడుగుతాం. అయితే అందులోని వీళ్ళు ఇచ్చింది ఏంటి? 20,000 నీడ్ బేస్డ్ బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్స్ టు బి ఎస్టాబ్లిష్డ్ అని అన్నారు. అయితే ఈ నీడ్ బేస్డ్ బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్స్ ఎందుకు అని వాళ్ళు ఇచ్చారు అంటే, న్యాచురల్ ఫార్మింగ్ 1 crore ఫార్మర్స్ ని మనము డ్రైవ్ చేద్దాం అని అనుకుంటాం. ఎప్పుడైతే 1 crore ఫార్మర్స్ మనం డ్రైవ్ చేయాలి అంటే దాన్ని సపోర్ట్ చేయడానికి ఇన్పుట్ రిసోర్సెస్ కావాలి. ఆల్రెడీ దానికి కావాల్సిన సెటప్ అంతా ఇండియాలో రెడీగా లేదు. సో దానికోసం అంటూ న్యూగా 10,000 బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్స్ ని మనము బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇక్కడ 20,000 కాదు, ఓన్లీ 10,000. నెక్స్ట్, డిజిటల్ క్రాప్ సర్వే ఫర్ ఖరీఫ్ యూజింగ్ ద డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విల్ బి టేకెన్ అప్ ఇన్ 400 districts దిస్ ఇయర్. ఎస్, ఇదే మన టార్గెట్. 400 districts లోని ఈ డిజిటల్ పబ్లిక్ సర్వే అనే డిజిటల్ క్రాప్ సర్వే అనేది చేయాలి. దీని ద్వారా ఎక్కడెక్కడ ఎలాంటి క్రాప్స్ పండిస్తున్నారు, అప్పుడు మనం ప్రైస్ స్టెబిలైజేషన్ కానివ్వండి, పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ కానివ్వండి, బెటర్ డెసిషన్స్ అనేవి తీసుకోవచ్చు అని చెప్పి ఈ డిజిటల్ క్రాప్ సర్వే అనేది 400 districts లో చేస్తాము అని చెప్పి అనుకున్నారు. నెక్స్ట్, issuance of Jan Samarth based Kisan credit cards to be done in 5 states
5 స్టేట్స్ లోని జన్ సమర్థ్ బేస్డ్ కిసాన్ స్టేట్మెంట్ 1 తప్పు కాబట్టి 2 తప్పు అయింది. నెక్స్ట్ స్టేట్మెంట్ 4 తప్పు. సో ఆబ్వియస్ గా ఆన్సర్ ఇస్ స్టేట్మెంట్ ఏ, ఓన్లీ 2 and 3. నెక్స్ట్ which of the following statements about union budget 24-25 are incorrect? ఇక్కడ చూసుకోండి, క్వశ్చన్ లోని కరెక్ట్ అడుగుతున్నారో ఇన్కరెక్ట్ అడుగుతున్నారో అనేది ముందే ఐడెంటిఫై చేయండి. అది ఇచ్చిన తర్వాత అండర్లైన్ చేసుకుంటే ఆర్ఎల్స్ బాక్స్ చేయండి. అప్పుడు మనం క్వశ్చన్ చదివేటప్పుడు మనం రెస్పాన్స్ ఎలా ఇవ్వాలనేది మనకి ఈజీగా ఉంటుంది. అందులోని కూడా ఫైనాన్సింగ్ ఫర్ షింప్ ఫార్మింగ్, ప్రాసెసింగ్ అండ్ ఎక్స్పోర్ట్ విల్ బి ఫెసిలిటేటెడ్ త్రూ నాబార్డ్. నాబార్డ్ ద్వారా మనం షింప్ ఫార్మింగ్ నెక్స్ట్ దాని యొక్క ఎక్స్పోర్ట్ గురించి మనం ట్రై చేస్తున్నాము అని అన్నారు. ఎస్, ఆబ్వియస్లీ కరెక్ట్. ఎందుకంటే నాబార్డ్ ఏదైతే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఉందో, అగ్రికల్చర్ లోని ఎలైడ్ సెక్టార్స్ అయినా పౌల్ట్రీ, యానిమల్ హస్బెండరీ వీటికి కూడాను ఎంతో ఫండింగ్ అనేది ఇస్తుంది, ఫోకస్ అనేది చేస్తుంది. దాంట్లో భాగంగా ఈ ఇయర్ బడ్జెట్ లోని షింప్ ఫార్మింగ్ మీద కూడా ఎక్కువ ఫోకస్ అనేది చేసింది. సో ఇది ఆబ్వియస్లీ కరెక్ట్. నెక్స్ట్ 59 new high yielding varieties of 32 field and horticulture crops will be released అన్నారు. అయితే ఈ ఇయర్ బడ్జెట్ లోని న్యూ వెరైటీస్ ని, హై yielding వెరైటీస్ ని ఐడెంటిఫై చేద్దాము, డెవలప్ చేద్దామని అనుకున్నారు. ఆల్రెడీ ఇది చేశారు కూడా. అయితే ఇట్ ఈస్ నాట్ ఫర్ 59 crops, ఇది 109 crops కి చేశారు. నెక్స్ట్ థింగ్, the details of 16 crore farmers and their lands will be brought into the farmer and land registries. సో మన బడ్జెట్ అగ్రికల్చర్, మన బడ్జెట్ 24-25 అగ్రికల్చర్ మీద ఫోకస్ లోని మేజర్ గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటే అగ్రికల్చర్ లోని రీసెర్చ్ అండ్ టెక్నాలజీని బిల్డప్ చేయాలని అనుకుంది. నౌ అలా చేయాలి అంటే మనకి ఫార్మర్ డేటా, ల్యాండ్ డేటా అనేది వెరీ మచ్ ఎసెన్షియల్. సో దాంట్లో భాగంగా మన బడ్జెట్ ఫోకస్ ఏరియా ఏంటి అంటే 6 crore ఫార్మర్స్ యొక్క మన రిజిస్ట్రీలోని 6 crore ఫార్మర్స్ యొక్క డీటెయిల్స్ మనం తీసుకొని రావాలి అని ఎక్స్పెక్ట్ చేసాం. సో దిస్ ఇస్ నాట్ 16 crore, ఇట్ ఈస్ 6 crore. సో ఏవేవి ఇన్కరెక్ట్ అంటే ఆప్షన్ 2 ఇస్ ఇన్కరెక్ట్, ఆప్షన్ 3 ఇస్ ఇన్కరెక్ట్. సో ఆన్సర్ ఇస్ సి. నెక్స్ట్, సో ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసిన టాపిక్స్ అన్ని ఇప్పుడు ఇది బడ్జెట్ లో పెట్టారు కాబట్టి ఆ తర్వాత క్యాబినెట్ మీటింగ్స్ లోని ఇవన్నీ యొక్క ఇంప్లిమెంటేషన్ కూడా జరిగింది. ఇవి కరెంట్ అఫైర్స్ లో కూడా ఉన్నాయి. అందుకని ఈ క్వశ్చన్స్ అడగడానికి ఎక్కువ స్కోప్ అనేది కూడా ఉంది. యూనియన్ బడ్జెట్ 24-25 ప్రకారము ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్ ప్రయారిటీ థీమ్ కింద ఏవి కరెక్ట్ గా ఇచ్చారు. అయితే ఇందులో ఏమి ఇచ్చారు? ప్రైమ్ మినిస్టర్స్ ప్యాకేజ్ includes the announcement of 5 schemes with a central outlay of 20 lakh crores. అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్ కింద ఏం చేసిందంటే ప్రైమ్ మినిస్టర్ ప్యాకేజ్ అని చెప్పి కొత్త స్కీమ్ ని లాంచ్ చేసింది. అందులోని ఇంటర్న్షిప్ ప్రొవిజన్, ఆర్ ఎల్స్ ఎంప్లాయర్స్ కి సపోర్ట్, ఎంప్లాయీ కి సపోర్ట్, ఫస్ట్ టైమర్స్ కి సపోర్ట్, ఇలా ఇవ్వడానికి చాలా స్కీమ్స్ 5 schemes తీసుకొని వచ్చింది. నౌ వీటి యొక్క అలొకేషన్ 2 lakh crores జరిగింది, నాట్ 20 lakh crores. సో అది తప్పు. సో ఆల్రెడీ ఈ మూడు మనకి ఎక్కువయ్యాయి. నెక్స్ట్, గవర్నమెంట్ విల్ ఇంప్లిమెంట్ 3 ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ యాజ్ పార్ట్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్స్ ప్యాకేజ్. ఎస్, సో ఈ 5 schemes లో 3 schemes ఎలాంటివి అంటే ఎంత ఎక్కువ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే వాళ్ళకి కంపెనీస్ కి అంత ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇస్తారు. సో ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్, స్కీమ్ ఏ ప్రొవైడ్స్ 1 month raise to all persons newly entering the workforce in all formal sectors. Yes, it is true. Lastly, scheme B provides an incentive at a specified scale directly to both the employee and employer for their contributions during the first 2 years of the employment. So ఇలాంటి 3 ఏవైతే మనము స్కీమ్స్ అంటున్నామో ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్, అందులోని స్కీమ్ బి కింద మనం ఏం చేస్తాము అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈపీఎఫ్ఓ కాంట్రిబ్యూషన్ అనేది ఎంప్లాయర్ యొక్క ఈపీఎఫ్ఓ కాంట్రిబ్యూషన్, ఎంప్లాయర్ యొక్క ఈపీఎఫ్ఓ కాంట్రిబ్యూషన్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే చేస్తుంది. అయితే ఇట్ ఈస్ నాట్ ఫర్ 2 years, ఇట్ ఈస్ ఫర్ 4 years. 4 years కి ఈపీఎఫ్ఓ కాంట్రిబ్యూషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే చేస్తుంది. సో ఇది కూడా తప్పు. మనకి ఆన్సర్ ఏంటి? 2 and 3. ఆన్సర్ ఈస్ ఈ ఇయర్. నెక్స్ట్, మన బడ్జెట్ 24-25 లోనే ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్ రిలేటెడ్ విషయాల్లో ఇంకా ఏంటి అంటే స్కీమ్ ఏ కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు. స్కీమ్ ఏ includes a direct benefit transfer of up to 15,000 in 3 installments to first time employees registered in the EPFO having a salary limit of 1 lakh per month. Yes, it is true. ఇందాక మనం స్కీమ్ బి అలా చూసాము. స్కీమ్ ఏ లో కూడా 15,000 వరకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది ఇవ్వడానికి రెడీగా ఉన్నారు విత్ ఇన్ 3 installments. ఇది కరెక్ట్. నెక్స్ట్, స్కీమ్ బి టార్గెట్స్ టు బెనిఫిట్ 30 lakh యూత్ అండ్ దేర్ ఎంప్లాయర్స్. సో ఏంటి అంటే ఇలా
ఇన్సెంటివ్స్ ఇవ్వడం వల్ల ఎంప్లాయర్స్ ఎక్కువ మందిని హైర్ చేసుకోవడానికి ప్రొడక్షన్ పెంచుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారని అనుకుని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇలాంటి ఒక స్కీమ్ ని తీసుకొని వచ్చింది. దీని ఆధారంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటే 30 lakh యూత్ కి ఇది బెనిఫిట్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఆబ్వియస్ గా ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్ స్కీమ్ సి ప్రొవైడ్స్ రియంబర్స్మెంట్ టు ఎంప్లాయర్స్ ఆఫ్ అప్ టు 3000 per month for 3 years towards their EPFO contribution for each additional employee. So ఇది తప్పు. సో ఆన్సర్ ఈజ్ ఓన్లీ 1 and 2. నెక్స్ట్ బడ్జెట్ 24-25 లోనే పిఎంస్ ప్యాకేజ్ కింద మనం 5 స్కీమ్స్ అని అన్నాం కదా, అందులోని 4th స్కీమ్ కింద ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్ లోని 4th స్కీమ్ కింద ఇచ్చిన వాటిలో ఏది రాంగ్ అని అడిగారు. అయితే 2 lakh youth will be skilled over a 5-year period. Next 1000 ITIs will be upgraded in a hub and spoke arrangements. As it is true. With outcome orientation. True. Next course content and design around as per skill needs of the industry. As ఇది కూడా కరెక్టే. సో స్కిల్ నీడ్స్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఆధారంగా మనం ఎవరికి ఇండస్ట్రీలోని మనం ఆల్రెడీ ఎప్పుడు తెలిసినట్టే ఇండియాలోని ఇండస్ట్రీ అకాడమియా లింకేజ్ అనేది తక్కువ. దానివల్ల ఏమవుతుందంటే అకాడమిక్స్ చేసి బయటకు వచ్చిన వాళ్ళకి ఎంప్లాయబిలిటీ అనేది ఉండట్లేదు, జాబ్స్ అనేది వాళ్ళకి ఈజీగా రావట్లేదు. సో దాంట్లో భాగంగా వాళ్ళకి స్కిల్లింగ్ అనేది ఉండాలి, వాళ్ళకి ఎంప్లాయబిలిటీ అనేది పెరగాలి అని మనం ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ స్కిల్ డెవలప్మెంట్ అనేది చేద్దాం అనుకుంటున్నాం. అయితే ఆ స్కిల్ డెవలప్మెంట్ యొక్క కోర్స్ ఎలా ఉండాలి అంటే ఇండస్ట్రీకి ఎలాంటి నీడ్స్ ఉన్నాయో దాని యొక్క ఆధారంగా ఉండాలి. సో ఇది కూడా కరెక్టే, సెకండ్ ఆప్షన్ కూడా కరెక్టే. సో మనకి ఏమడిగారు, ఇన్కరెక్ట్ అడిగారు. సో ఓన్లీ 1 ఈస్ ఇన్కరెక్ట్, ఆప్షన్ డి మాత్రమే ఇన్కరెక్ట్. నెక్స్ట్ యూనియన్ బడ్జెట్ 24-25 లోనే వీటి గురించి అడిగారు, కరెక్ట్ వన్ అడిగారు. అందులోని ఫస్ట్ స్టేట్మెంట్ ది మోడల్ స్కిల్ లోన్ స్కీమ్ విల్ బి రివైజ్డ్ టు ఫెసిలిటేట్ అప్ టు 7.5 lakhs with guarantee from a government promoted fund. గవర్నమెంట్ ప్రమోటెడ్ ఫండ్ నుండి 7.5 lakhs వరకు గ్యారంటీ ఇస్తుంది గవర్నమెంట్ అని అంటుంది స్కిల్ లోన్ కోసం. సో ఆబ్వియస్లీ ఇది కరెక్ట్. ఇది చాలా న్యూస్ లో కూడా ఉంది. 7.5 lakhs స్కిల్ మోడల్ స్కిల్ లోన్ స్కీమ్ కింద ఇస్తాము అని ప్రామిస్ చేశారు. నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్ లోని చదువుదాము అని అనుకుంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ లోని ఇప్పుడు ఐఐటీస్ ఎన్ఐటీస్ ఇలాంటి ఏదైనా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ లో హైయర్ ఎడ్యుకేషన్ పర్స్యూ చేద్దాము అని అనుకుంటే ఈ వోచర్స్ ఆధారంగా 10 lakhs ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తాము అని చెప్పారు. సో ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ ఇండియాలోని ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది రిలేటివ్ గా తక్కువగా ఉంది. అయితే దీన్ని పెంచుదామని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుకుంటుంది. దాంట్లో భాగంగా గవర్నమెంట్ ఏం చేస్తుంది, హయ్యర్ పార్టిసిపేషన్ ఆఫ్ ఉమెన్ ఇన్ ద వర్క్ ఫోర్స్ టు బి ఫెసిలిటేటెడ్ త్రూ సెట్టింగ్ అప్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్. సో వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ పెడదాం అనుకుంటుంది. సో దీని ద్వారా ఏమవుతుంది, ఉమెన్ కి సేఫ్టీ అనేది వస్తుంది, సెక్షువల్ హెరాస్మెంట్ అండ్ వర్క్ ప్లేస్ కొంచెం తగ్గుతుంది. సో ఉమెన్ కి కాన్ఫిడెన్స్ వస్తుంది, ఫ్యామిలీస్ కి కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది, ఉమెన్ ని మనము పంపించవచ్చు, వర్క్ ప్లేస్ కి పంపించవచ్చు అని. సో ఇది కూడా కరెక్టే. సో ఆల్ ద 3 ఆప్షన్స్ ఆర్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ పూర్వోదయ ప్లాన్, ఇది కూడా చాలా న్యూస్ లో ఉంది. పూర్వోదయ ప్లాన్ గురించి, ఎందుకంటే ఇందులో స్పెసిఫిక్ గా ఆంధ్రప్రదేశ్ గురించి కూడా ఉంది, తెలంగాణ నుండి చాలా పొలిటీషియన్స్ కూడా దీన్ని కొంచెము అపోజ్ చేశారు. ఎందుకంటే తెలంగాణ కంటే ఎటువంటి కాంట్రిబ్యూషన్ చేయలేదు, ఆంధ్రాకి చేశారు అని. సో ఈ పూర్వోదయ ప్లాన్ అంటే ఏంటో చూద్దాం. ఈ పూర్వోదయ ప్లాన్ లోని includes the development of an industrial node at Dadri and ఇచ్చారు. యాక్చువల్లీ ఇండస్ట్రియల్ నోడ్ ని గయాలోని ఎస్టాబ్లిష్ చేద్దామని అనుకుంటున్నారు. సో ఈ స్టేట్మెంట్ తప్పు. నెక్స్ట్ 25,000 crore టు సపోర్ట్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి. అమరావతి డెవలప్మెంట్ కి 25,000 crores ఇచ్చారు అని చెప్తున్నారు. సో ఇది కరెక్ట్, ఇది రాంగ్. ఎంత ఇచ్చారు, 15,000 crores మాత్రమే ఇచ్చారు. నెక్స్ట్ it is a comprehensive plan for all-round development of the eastern region including Bihar, Jharkhand, West Bengal, Odisha and Assam అని ఇచ్చారు. Now ఈ పూర్వోదయ ప్లాన్ ఏంటి, పూర్వోదయ అంటేనే ఈస్టర్న్ సైడ్. సో ఈస్టర్న్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ, ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో బీహార్, జార్ఖండ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఈ 5 స్టేట్స్ కి సపోర్ట్ ఇవ్వాలి. ఏవేవైతే సెక్షన్స్ లోని వాళ్ళు బ్యాక్వర్డ్ అయి ఉన్నారో ఆ సెక్టార్స్ లోని సపోర్ట్ చేద్దామని చెప్పి ఈ పూర్వోదయ ప్లాన్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొని వచ్చింది. సో ఇది అస్సాం కాదు, ఇక్కడ ఉండాల్సింది ఆంధ్రప్రదేశ్. సో మనకేంటి, ఏది కరెక్ట్ అంటే నన్ ఆఫ్ ద అబోవ్ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అబౌట్ ద ప్రధాన్ మంత్రి జన్ జాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్.
ఇన్కరెక్ట్ యాజ్ మెన్షన్ ఇన్ ద యూనియన్ బడ్జెట్ 24-25. ఈ స్కీమ్ గురించి ఇన్కరెక్ట్ థింగ్స్ ఏంటో అడిగారు. అయితే ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఈ స్కీమ్ ఇంపార్టెంట్ అంటే రీసెంట్ టైమ్స్ అని దీని యొక్క పేరు మార్చారు అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీని మీద చాలా ఫోకస్ చేసింది. ఎందుకంటే హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు ట్రైబల్స్ యొక్క ఎంపవర్మెంట్ కోసం అంటూ స్పెసిఫిక్ గా ఇనిషియేటివ్స్ లాంచ్ చేశారు. ప్రధాన మంత్రి పీవీటీసీ డెవలప్మెంట్ మిషన్, పిఎం జుగా అని ఇది లాంచ్ చేశారు. అయితే రీసెంట్ గా దీని యొక్క పేరు కూడా మార్చారు. ధర్తీ ఆబా స్కీమ్ కింద దీన్ని మాడిఫై చేశారు. ధర్తీ ఆబా ఏంటి అంటే బిర్సా ముండా గారి ఒక పేరు మీద దీన్ని ఈ స్కీమ్ యొక్క నేమ్ ని మాడిఫై చేయడం జరిగింది. అండ్ మనము జనజాతీయ దివస్ అనేది కూడా బిర్సా ముండా గారి పేరు మీద సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఈ స్కీమ్ అనేది కూడా ఇంపార్టెంట్ అవ్వచ్చు. ఈ స్కీమ్ యొక్క ఫీచర్స్ ఏంటి అంటే the program aims to improve the socio-economic conditions of the tribal communities. Yes, obviously ఏ సెక్టార్స్ లోనైతే ట్రైబల్ కమ్యూనిటీస్ బ్యాక్వర్డ్ గా ఉన్నారు, ఎక్కడైతే డెవలప్మెంట్ లో గ్యాప్స్ ఉన్నాయో, ఎడ్యుకేషన్ అవనివ్వండి, హెల్త్ అవనివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవనివ్వండి, వాటన్నిటికీ సపోర్ట్ ఇవ్వడానికి ఈ పిఎం జుగా అవనివ్వండి ఆర్ఎల్స్ ఇప్పుడు నేను చేసిన ధర్తీ ఆబా స్కీమ్ స్ట్రైవ్ చేస్తుంది. సో ఇది కరెక్ట్. నెక్స్ట్ ఇట్ కవర్స్ 53,000 విలేజెస్. యాక్చువల్ గా ఇది 53,000 కాదు, 63,000 విలేజెస్. Okay, next. The program benefits 3 crore tribal people with saturation coverage for tribal families in tribal majority villages and aspirational districts. కానీ ఇక్కడ గవర్నమెంట్ టార్గెట్ 3 crores కాదు, గవర్నమెంట్ యొక్క టార్గెట్ 5 crores. సో ఏవి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అంటే 2 and 3 ఆర్ ఇన్కరెక్ట్. ఓకే, సో ఈ రోజు మనము ఈ యూనియన్ బడ్జెట్ కి రిలేటెడ్ ఈ 5 టాపిక్స్ ని మనము ఈ యూనిట్ బడ్జెట్ కి రిలేటెడ్ ఈ 10 MCQs మనం డిస్కస్ చేసాం. యాక్చువల్ గా ఈ MCQs బేస్ మీద మొత్తం ఏవైతే అడగడానికి స్కోప్ ఉందో ఇలాగా మైన్ టాపిక్స్ ని తీసుకుందామని మేము ఇనిషియేటివ్ స్టార్ట్ చేసాము. ఈ టైం తక్కువ ఉంది కాబట్టి మీకు అట్లీస్ట్ ఇది కొంతైనా యూటిలిటీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. రిమైనింగ్ వీడియోస్ కూడా మీకు చాలా తొందరలోనే వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.